హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు తోటకూర తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయ, కరివేపాకు కాస్త ఫ్రై చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి తోటకూరను మనము యాడ్ చేయాలి. ఒక 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకున్నటువంటి తోటకూరను ఈ విధంగా మనము యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరలకు ఎప్పుడు కూడాను తక్కువ సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అందులో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది ఆకుకూరల్లోని, అందువల్ల తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద కట్టల ఆకుకూరను తాలింపు చేస్తున్నాను, అందువలన ఒక చిన్న స్పూన్ తోటి ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు వేయటం వలన త్వరగా ఫ్రై అవుతుంది. మూత మూసుకొని చేయటం వలన అందులో నుంచి వాటర్ వచ్చేసేసి మనకు మళ్ళీ వాటర్ వేయకుండా అదే వాటర్ తోటి తోటకూర ఫ్రై అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మనము మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము ఒక చిన్న జార్లో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి వేసుకొని కారము మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా అయితే పప్పులు కూడా యాడ్ చేస్తాము, నేను ఈ విధంగా కూడా చేస్తాను. ఈ విధంగా అయినటువంటి కొబ్బరి పొడిని మనము ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆకుకూర మనము తినటం వల్ల మనకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. అట్లీస్ట్ మనము 2 డేస్కి వన్స్ అన్నా మనము మన డైట్లోని మనము ఆకుకూరను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తోటకూర ఫ్రై తయారైనది. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.